ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై భువనేశ్వర్ కుమార్ 4 వికెట్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 166 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ, నమన్ధీర్ రాణించగా రోహిత్, సూర్యకుమార్ విఫలమయ్యారు. భువి తన స్పెల్తో ముంబైని ఆదిలోనే దెబ్బతీసి ఆ జట్టు భారీ స్కోర్ సాధించకుండా అడ్డుకున్నాడు. 167 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. అయితే కృణాల్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరగా రాజ్ బవా వేసిన చివరి బంతికి రసిక్ 2 పరుగులు తీయడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. బౌలింగ్లో రాణించిన భువనేశ్వర్ బ్యాటింగ్లోనూ ఆఖర్లో కీలక సిక్సర్ బాది జట్టు గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఆదివారం జరిగిన మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో లక్నో కథ ముగిసింది. 8వ ఓటమిని నమోదు చేసిన ఈ రెండు జట్ల ప్రయాణం ఈ సీజన్లో లీగ్ దశకే పరిమితం కాగా ఈ విజయంతో ఆర్సీబీ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.